ధనబలంతో కాకుండా జనబలంతో గెలిచి ఈరోజు 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్గా మన ముందున్న విల్లూరి భాస్కర్రావు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు విల్లూరి భాస్కర్రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వారి రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ గురించి సార్ని అడిగి వారి మాటలను విందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, దక్షిణ నియోజకవర్గంలో 35వ వార్డు నుంచి మీరు స్వతంత్ర అభ్యర్థిగా జనబలంతో గెలిచారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ రంగ ప్రవేశం ఒకటైతే రాజకీయంలో పలు మార్పులు చోటు చేసుకున్నారు. రోజుకొక మార్పు జరుగుతూ ఉంది. అవన్నీ మాట్లాడుకునే ముందు మీరు అసలు రాజకీయంలోకి ఎలా వచ్చారు, మీ బాల్యం, మీ కుటుంబ నేపథ్యం గురించి మా వ్యూవర్స్కి వివరిస్తారు సార్? తప్పకుండా మేడం. సిటీ ఛానల్ వ్యూవర్స్కి, అలాగే సిటీ ఛానల్ యాజమాన్యం వారికి, సిబ్బంది వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే విద్యార్థి దశలోనే నేను స్కూల్ పీపుల్ లీడర్గా నేను ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అలాగే పూర్ణ మార్కెట్ ప్రాంతానికి మా నాన్నగారు మమ్మల్ని అంటే బాల్య దశలోనే, అంటే మాకు అప్పుడు నిండా అంటే 10 సంవత్సరాలు కూడా పూర్తిగా లేని వయసులోనే మేము ప్రాపర్ అయితే అనకాపల్లిలో పుట్టి జన్మించడం జరిగింది. ఈ 10వ సంవత్సరం నుంచే మమ్మల్ని పూర్ణ మార్కెట్లో తీసుకుని వ్యాపార దశలో ఇక్కడ మమ్మల్ని పెట్టడం జరిగింది. ఆ రోజున మేము వ్యాపారం చేయడానికి మేము కేవలం పొట్టకూటు కోసం పొట్ట పట్టుకొని పూర్ణ మార్కెట్లో ఒక అంగడి, ఒక షాప్ పెట్టి మేము పూర్ణ మార్కెట్లో వ్యాపారం చేయడం జరిగింది. ఆ వ్యాపారానికి మద్దతుగా అక్కడున్న ప్రాంత ప్రజలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అలాగే విశాఖ ప్రజలు కానివ్వండి మమ్మల్ని ఆదరించి అభిమానించి మా వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ మా అందరికీ కూడా అంటే ఒక జీవితాన్ని ప్రసాదించింది ఆ పూర్ణ మార్కెట్, ఆ వ్యాపారం. మాకు ఇంత చేసిన ఈ పూర్ణ మార్కెట్ ప్రాంత ప్రజలకి, వ్యాపారస్తులకి ఏదైనా చేయాలని ఒక గొప్ప ఆలోచనతో, ఒక ఆశతో నేను పూర్ణ మార్కెట్కి ప్రెసిడెంట్గా ఒక సంవత్సరం చేయడం జరిగింది. తద్వారా తర్వాత నేను రాజకీయానికి ఒక దివంగత మహానేత ఒక రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అలాగే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం చాటి చెప్పే విధంగా మన తెలుగు ఖ్యాతిని నిలబెట్టిన ఎన్టీ రామారావు గారు కానివ్వండి, వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగిందండి. ఎందుకంటే నేను దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ఇన్స్పైర్ చేసుకొని, ఎందుకంటే ఒక మనిషి చనిపోతేనే, ఒక ఇంట్లో వ్యక్తి చనిపోతేనే ఒక సంవత్సర కాలంలో మర్చిపోయే రోజులు ఈ రోజులు. అటువంటి రోజుల్లో అంటే ఒక మనిషి చనిపోతే ఇన్ని విగ్రహాలు కానివ్వండి, ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క గుండెల్లోని కూడా కొలువై ఉన్నాడు అంటే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎడ్యుకేషన్, చదువుని కానివ్వండి, అలాగే ఒక కార్పొరేట్ వైద్యం కానివ్వండి, కార్పొరేట్ విద్యను కానివ్వండి అందించిన మహానుభావుడు. ఆయన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని రావడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకా రాజన్న రాజ్యం సాధనకే జగనన్న ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఈ జగనన్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారికి ఆశీ సాధన కోసం అయితే మాత్రం రాలేదండి. ఎందుకంటే రాజన్న ఆశయాలని తూట్లు పొడిచే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు 1,00,000 సంతకాలు సేకరణ చేసి నేను ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీ కనీసం నన్ను పోటీ చేసేందుకు, కనీసం పోటీ చేయడానికి బీఫామ్ కూడా పార్టీ తరపు నుంచి నాకు ఇవ్వలేదని అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి అంటే చిత్తశుద్ధి లేదు. ఇక్కడున్న పెద్దలకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ పెద్ద రానివ్వట్లేదు. అలాగని చెప్పి రాజకీయ నాయకుడిగా ఎవరైతే భజన చేస్తారో రాజకీయ నాయకుడు చుట్టూ ఉండే ఆ పెద్దల దగ్గర భజన చేసి భజన పరులని ప్రజలు రానివ్వరు. ఎందుకంటే రాజకీయం అనేది పెద్ద మాఫియాగా ఇప్పుడున్న నోవేడేస్లో ఇప్పుడు తేలిపోయింది మేడం. ఎందుకంటే రాజకీయానికి నేను చాలా ఆశతో ప్రజలకు సేవ చేద్దామని ఒక ఆశతో రావడం జరిగింది. కానీ ఆశ నాకు తెలిసి ఆశ తీరకుండా, అంటే సేవ అంటే వీళ్ళు సేవా దృక్పథంతో కాకుండా సేవ అంటే మనీ సేవ్ చేసుకునే విధంగా ఇక్కడున్న పెద్దలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వారందరూ కూడా వాళ్ళ తాలూకా రూపాయి సంపాదన కోసం చూస్తున్నారు. కానీ ఎవరికి కూడా సేవా దృక్పథం లేదని చెప్పేసి మీకు మీ ద్వారాగా మీడియా మన సిటీ ఛానల్ ద్వారాగా సిటీ ఛానల్ వీక్షకులకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. సార్, కొంతమంది పెద్దలు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని మీరు అంటున్నారు. మీరు కార్పొరేట్ ఎన్నికల్లో అభిమానించే వైకాపా పార్టీ నుండి టికెట్ ఆశించారు. అయితే పార్టీలో ఉన్న కొంతమంది పెద్దల వలన మీకు టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందారు. గెలిచిన తర్వాత ఏ పార్టీ అయితే టికెట్ ఇవ్వలేదో ఆ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళారండి? మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఎందుకంటే ఈరోజు
ఏ పార్టీ అయినా సరే అంటే ప్రజలకి సేవ చేస్తుందని చెప్పేసి రావడం జరుగుతుంది. నేను కూడా ప్రజలకు సేవ చేస్తారు, ఒక పార్టీ మద్దతు నాకు లభించాలని చెప్పేసి నన్ను ఇండిపెండెంట్గా గెలిపించిన ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని, అలాగే నన్ను ఇండిపెండెంట్గా నా వెనకాతలు 4 అడుగులు వేసి నన్ను ఎవరైతే గెలిపించిన నా వెనకాతలు ఉన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారందరికీ కూడా ఒక పార్టీ పదవులు కానివ్వండి, అలాగే ప్రభుత్వం పథకాలు కానివ్వండి, అలాగే ఇక్కడ సమస్యలు తీర్చాలని అంటే ఒక వ్యవస్థ తాలూకా సపోర్ట్ తీసుకోవాలి. కాబట్టి నేను ఒక పార్టీకి నేను మద్దతు ఇవ్వడం జరిగిందండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ నిత్యం అంటే నేను మద్దతు ఇచ్చినప్పటికీ కూడా 3 సార్లు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయితే 3 సార్లు నేను ఓట్లు వేసినప్పటికీ కూడా నా ఓటుతో స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లుగా ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు అయినప్పటికీ కూడా నా మద్దతు తీసుకొని కూడా నా వార్డు వచ్చేసరికి ప్రజా సమస్యలు తీర్చడంలో నిత్యం నేను చేసిన పోరాటమే సరిపోతుంది. అంటే నా సమస్యలు, నా వార్డులో ఉన్న సమస్యలు తీర్చడానికి కూడా నేను నిత్యం పోరాడాలి. నేను పోరాడి తీసుకొచ్చి ప్రతిదీ కూడా ఈ 9,50,00,000 రూపాయలు పెట్టి ఈ 35వ వార్డులో చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పని కూడా నేను పోరాడి తెచ్చిందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దానివలన నేను వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ఉన్నదని మాత్రం అయితే కాదు మేడం. అంత అభిమానంతో పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు అదే పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? పార్టీ అయితే మాత్రం రూట్ స్థాయిలోనే ఎప్పుడు కూడా అంటే ఆ రోజు జెండా ఎవరైతే పట్టుకొని 9-10 సంవత్సరాల నుంచి కొట్లాడి వైఎస్ఆర్సీపీ నగర కార్యకర్తలు కానివ్వండి, అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి, వారందరం కూడా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా జెండా పట్టుకొని ఎవరి మీద అయితే కొట్లాడామో మళ్ళీ తిరిగి వారినే తీసుకొచ్చి ఈరోజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్నే ఈ నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టడం వల్ల వాసుపల్లి గణేష్ కుమార్ అనే ఒక టీడీపీ కోవర్ట్ ఎమ్మెల్యే మళ్ళీ మా మీద వారందరూ కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. అటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్న అటువంటి నాయకుడికే మళ్ళీ తిరిగి 2024లో కూడా సీటు ఇచ్చేటట్టుగా అయితే అసలు వైఎస్ఆర్సీపీకి కనీసం డిపాజిట్లు కూడా వచ్చే ఇది లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మేడం. మీ నియోజకవర్గ ప్రజలకు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించడంలో ఎంతవరకు మీరు సఫలీకృతమయ్యారని అనుకుంటున్నారు? యాక్చువల్గా మేడం మీరు మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఈ సమస్యల్ని పరిష్కరించవలసిన చిత్తశుద్ధి అయితే స్థానిక ఎమ్మెల్యే మీద ఆధారపడి ఉంది మేడం. ఆయన 10 సంవత్సరాలు దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఎక్కడా కూడా కనీసం యూజీడీ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, కనీసం రోడ్లు కానివ్వండి, కనీసం పూర్ణ మార్కెట్ చుట్టూ ఉన్న పార్కింగ్ కానివ్వండి, ఎక్కడా కూడా ఏది కూడా సమస్యలపైన ఆయనకి చిత్తశుద్ధి లేదు. సమస్యలకి సమాధానం చెప్పాలి, సమస్యలు పరిష్కారం చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఆ సమస్యలు క్లియర్ అవుతాయి. ఈరోజు మేము దక్షిణ నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేటర్స్ అందరూ కూడా అంటే గడిచిన 3 సంవత్సరాల కాలంలోనే సుమారు అంటే 9,50,00,000 పెట్టి ఒక ప్రాజెక్టు అంటే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఒక ప్రాజెక్టు, ఎందుకంటే సీవేజ్ ఫామ్లోని 175 HP మోటార్స్ 5 పెట్టాం మేడం. అంతకుముందు మనకి 75 HP మోటార్ ఉండే దగ్గర సేమ్ ప్లేస్లో 175 HP మోటార్లు 5 పెట్టి అసలు యూజీడీ అన్నది ఎప్పుడు కూడా మనకి ఇతర హయాంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా ఒక వాటర్ ఫౌంటైన్ లాగా పూర్ణ మార్కెట్లో ఎప్పుడు కూడా తెల్లవారి 10 గంటలకి పైకి వచ్చి ఆ రోడ్లంతా కూడా దుర్గంధం అయిపోయి బురదగా మారిపోయేది. అటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు డబల్ లేయర్ బ్లాక్ ట్యాప్ రోడ్డు వేసి అక్కడ ఆ దుర్గంధమయమవుతున్న రోడ్లన్నింటినీ కూడా అక్కడ ఉన్న ప్రాజెక్టు ద్వారా బాగుపరిచి అసలు యూజీడీ వ్యవస్థ అన్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఆ దానికి నిర్వచనం పలికే మేడం. ఆయన హయాంలో 10 సంవత్సరాలు కూడా ఆ యూజీడీ కానీ దాని మీద యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ మీద కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ మీద కానివ్వండి ఆయన ఏ రోజు దృష్టి సారించలేదు. ఎందుకంటే దృష్టి సారించాలంటే ముందు ప్రభుత్వం నుంచి ప్రజల దగ్గర నుంచి మనం ఓట్లు వేసుకొని మన ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడ్డాం. ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు, మనకు రావాల్సిన హక్కుల్ని మనం పూర్తిగా తేవడానికి మనం ఫుల్ టైం పూర్తిగా రాజకీయ ప్రజాసేవలో ఉండాలి. కానీ ఆయన ఫుల్ టైం ఏ రోజు కూడా ఉండడండి. ఎందుకంటే ఆయన మధ్యాహ్నం 12:30 1 గంట దాటితే అసలు ఆ వార్డులోని ఎక్కడా ఉండడు. వార్డులో కేవలం ఏంటంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాడో ఆ గంట గడియ తప్పితే మిగతా చోట ఎక్కడ కూడా ఆయన మధ్యాహ్నం దాటిందని అంటే ఫోన్కి కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే స్థానిక కార్పొరేటర్గా మేము ఆయనతో ఒక 1.5 year ట్రావెల్ చేసి ఉన్న వాళ్ళమే. మేము ఫోన్ చేసిన ప్రతి ఫోన్ని కూడా ఆయన ఏ రోజు కూడా ఏ ఫోన్ని కూడా ఆన్సర్ చేయలేదు. అది నాదనే కాదండి,
మీరు ఏ వార్డు కార్పొరేటర్ అడిగినా దక్షిణ నియోజకవర్గంలో ఏ వార్డు కార్పొరేటర్ అడిగినా ఇదే సమాధానం చెప్తా ఉన్నారండి. ఎందుకంటే మౌలిక వసతులలో భాగంగా మేము దక్షిణ నియోజకవర్గం మా కార్పొరేటర్ మా వార్డు పరిధిలో ఉన్న సమస్యలన్నీ, అది వాటర్ కానివ్వండి, యూజీడీ సమస్య కానివ్వండి, డ్రైన్ కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైట్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, ఈ 5 మౌలిక వసతులు మేము ఇవ్వడంలో మేము సఫలీకృతం అయ్యాము. కానీ ఒక ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగులు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏమైనా వచ్చాయా అంటే పాత నగరానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏమీ రాలేదని చెప్పేసి మీకు మీడియా ద్వారాగా మీకు అక్కడ సిటీ ఛానల్ వీక్షకులకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మేడం. దక్షిణ నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఉన్న నాయకుల మధ్యనే విభేదాలు ఉన్నాయి కదా, మరి ఈ విభేదాలకు కారణం ఏమంటారు సార్? మంచి ప్రశ్న వేశారు మేడం. ఎందుకంటే ఒకే పార్టీలో ఉంటూ విభేదాలు ఏంటి అని అడిగిన మీరు ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఏంటంటే మేడం, ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఒక ప్రజాప్రతినిధులుగా మేము ఓటు తీసుకున్నాం మేడం. అటువంటప్పుడు స్వపక్షంలో తప్పు చేస్తే నిలదీయకూడదా మేడం? చెప్పండి, స్వపక్షంలోని తప్పు చేస్తే నిలదీయకూడదా? ఎందుకంటే స్వపక్షం అయినా సరే తప్పు చేశారంటే ఆ తప్పును నిలదీస్తాం కాబట్టి ఈరోజు మా పైన సస్పెండ్ అనే వేటు వేయడం జరిగింది. ఒరిజినల్గా చెప్పాలని అంటే మేము ఆ నిలదీసి స్వపక్షంలోనే మేము కౌన్సిల్లో అడగబట్టే ఈరోజు ప్రతి దగ్గర కూడా అంటే మా వార్డు పరిధిలోని 15 కోట్ల రూపాయలు సమస్యలు అభివృద్ధి చేసుకునే సమస్యలు మేము తీసుకొని రాగలిగాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశం, వాక్ స్వాతంత్రం కలిగిన భారతదేశంలో అది స్వపక్షమైన విపక్షమైనా సరే తప్పుని తప్పు అని చెప్పాలి, అలాగే మంచిని మంచి అని చెప్పాలి. అటువంటప్పుడు తప్పుని తప్పు అని చెప్తే తప్పు అని చెప్పి నిలదీసిన గొంతుని ఈ విధంగా నలిపేయడం అది సబూ కాదని చెప్పేసి మీడియా ద్వారాగా వైఎస్ఆర్సీపీ పెద్దలకి ఎద్దులకి కూడా చెప్తున్నాను మేడం. సీతంరాజు సుధాకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానని మీరు ప్రకటించారు. అది ఏ పార్టీ నుంచి అనేది మీరు కన్ఫర్మ్ చేయలేదు. అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నుండి కానీ సీతంరాజు సుధాకర్ గారికి మీకు పిలుపేమైనా వచ్చిందా? ప్రజాప్రతినిధిగా అంటే ఒక అంటే 2,30,000 మంది ఓటర్లు మన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉండడం జరిగిందండి. ఈ 2,30,000 మందికి ఓటర్లకి మంచి చెయ్యాలి అనే ఒక తపన కలిగిన వ్యక్తిగా సీతంరాజు సుధాకర్ గారిని అయితే మాత్రం మేము అనుకోవడం జరిగిందండి. అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పార్టీ నుంచి మాకు ఇప్పుడే అంటే ఆహ్వానాలు అందుతున్నాయి. అలాగే ఆహ్వానాలే కాదు, మాకు కన్ఫర్మేషన్ కూడా కావాలని మా మదిలో ఉన్న మాట. ఎందుకంటే అంటే 2,30,000 మందికి సమస్యలు తీర్చాలన్నా, ఓటర్ల తాలూకా మనసు గెలుచుకోవాలన్నా, ఎందుకంటే అంటే రాబోయే ఒక అధికార పార్టీ నుంచి ఆహ్వానం పొందితే ఆ గెలిచిన తర్వాత వాళ్ళ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేసే వ్యక్తి కోసం అని చెప్పేసి ఈరోజు మన సీతారాం సుధాకర్ గారిని మనం ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఆహ్వానంతో పాటు కన్ఫర్మేషన్ కూడా వస్తే టీడీపీ జనసేన ఎలియన్స్ పార్టీలో పోటీ చేసి సీతంరాజు సుధాకర్ గారిని గెలిపించుకొని అఖండమైన మెజార్టీతో గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబోయే రోజుల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం దిశ మార్చే విధంగా మేమందరం కూడా పాటుపడతాం. అదేవిధంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 10 సంవత్సరాల నుంచి పట్టిన దరిద్రం పోయే విధంగా, విశాఖ దక్షిణ నియోజకవర్గం దరిద్రం పోయే విధంగా, కొత్త నీరు వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేయడం కోసం మేము అహర్నిశలు పాటుపడతామని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను మేడం. ఒకవేళ టీడీపీ జనసేన పార్టీల నుండి పిలుపు రాని పక్షంలో మీ తదుపరి ప్రణాళిక ఏమిటంటారు? 100% కూడా మంచి క్వశ్చన్ వేశారు మేడం. టీడీపీ జనసేన ఎలియన్స్కి గెలిచే గుర్రం కావాలి. గెలుపు గుర్రం అనేసరికి అందరికీ కూడా ఆహ్వానం అందుతుంది. లేదు వాళ్ళకి టీడీపీ జనసేనకి సీతంరాజు సుధాకర్ గారు అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా అయినా సరే ఆయనకి దమ్ము ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి, విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజల తాలూకా ఆశీర్వాదం ఉంది కాబట్టి, వాళ్ళ మద్దతు కూడా ఉంది కాబట్టి, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటుని కైవసం చేసుకొని మనం రేపు అధికారంలో ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మేడం. ఇటీవల సీతంరాజు సుధాకర్ గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మీరు ఆ సమావేశానికి హాజరై సుధాకర్ గారికి మీ మద్దతు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే వాసుపల్లి గణేష్ కుమార్పై మీకు వ్యతిరేకత ఉన్నట్లా? అంటే వాసుపల్లిపై వ్యతిరేకత అనేది గతం నుండి ఉన్నదా, లేక మొన్న పండక్కి ఆయన చేసిన పని వలన వ్యతిరేకత వచ్చిందంటారా? ముందుగా మీరు మంచి క్వశ్చన్ వేశారు మేడం. సీతంరాజు సుధాకర్ గారు అనే వ్యక్తి పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా ఏ పార్టీకి కూడా చెందని వ్యక్తిగా ఒక న్యూట్రల్లో ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా హోటల్ దస్పాలలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ యొక్క పత్రికా సమావేశంలో ఆయన డైరెక్ట్గా క్వశ్చన్ చేసింది ఏంటి, వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసిన
అంటే ఒక అనైతిక కార్యక్రమం. ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఉంటూ అంటే అంటే విద్య నేర్పిన విద్యాలయాల్లో మద్యం, మాంసం ఇలా పంపిణీ, అది కూడా విద్యార్థుల చేతికే బహిరంగంగా. కనీసం పాన్ పరాగు గుట్కే మనం ఎక్కడ కూడా అమ్మకూడదు, ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు, తినకూడదు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఈయన బహిరంగంగా మద్యాన్ని, మాంసాన్ని కూడా తీసుకొని వచ్చి అక్కడ విద్యార్థుల చేత ఇప్పిస్తూ, అలాగే మొన్న జరిగిన సామాజిక సాధికార యాత్ర బస్సులో కూడా విద్యార్థులు చదువుకునే చేతుల్లో, అంటే పుస్తకాలు ఉండవలసిన చేతుల్లో ఈయన జెండాలు పెట్టి, ఎందుకంటే ఇతను నమ్మి, ఇతను రామబాణం కాలేజీని నమ్మి ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు నన్ను జాయిన్ చేయండి బాబు మా పిల్లల్ని అని చెప్పేసి మా దగ్గరికే రావడం జరిగింది. ఈరోజు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని డైరెక్ట్గా స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలని మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో పెడితే మీరు బహిరంగ రాజకీయాల్లోని బహిరంగ మందు పంపిణీ చేసే దీనిలో పెట్టడం వల్ల మేము చాలా బాధపడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల ఆ తల్లిదండ్రుల తాలూకు ఆవేదనని మేము అర్థం చేసుకొని ఆ రోజు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాకుండా ఆయన జీరోలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు స్వపక్షమైనప్పటికీ కూడా ఎవరు తప్పు చేసినా సరే నిలదీసే హక్కు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్గానే కాదండి, ఒక సామాన్యంగా ఓటేసిన ఒక కార్యకర్తకి కూడా ఆ హక్కు ఉంది. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధి అనేసరికి ఓ 2 కొమ్ములు మొలిచలేదు ఎవరికి కూడా. ఆ ఓటర్ అన్న వ్యక్తి ఓటేసి గెలిపిస్తే ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిగా ప్రజాస్వామ్యంలో పాలింపబడుతుంది. అంటే ప్రజలు పాలించుకుంటున్నట్టు. ప్రజలు ఓటేశారు కదా అని చెప్పి ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే అడగకూడదని రూల్ ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించారు కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం, మేము కూడా ఆయనకి మద్దతు పలికాం. ఆయనకి నిన్న జరిగిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఒక సమ్మె చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పుడు అంగన్వాడీ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి మేము మద్దతు పలుకుతూ ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా మద్దతు పలకడం, ఎందుకంటే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడం, ఎందుకంటే అది మా బాధ్యత. అలాగే అంతకుముందు శానిటరీ వర్కర్స్ సమ్మె చేయడం జరిగింది, వారికి కూడా మేము వెళ్ళి మద్దతు పలకడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా తప్పు చేస్తే అది ఆ తప్పు చేశారని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా అడగవలసిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం తప్పు చేసింది కదా అని నిలదీయకూడదు అని చెప్పేసి ఎక్కడ కూడా లేదండి. ఎందుకంటే ప్రభుత్వానికి కానివ్వండి, పార్టీకి కానివ్వండి, మేము ఎంత బద్దులై ఉన్నామో అలాగే మాకు ఓట్లేసిన గెలిపించిన ప్రజలకి కూడా మేము అంతే బద్దులై ఉన్నాం కాబట్టి, ఆ ప్రజల తరపున మేము ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఎవరు తప్పు చేసినా సరే నిలదీయవలసిన హక్కుతోటి, ఎవరు తప్పు చేసినా సరే నిలదీయాలనే ఒక బాధ్యతతోటి మేము వెళ్ళి ఆ సీతారాం సుధాకర్ గారికి మద్దతు పలుకుతూ ఆ రోజు ఆ మీడియా పత్రికా సమావేశంలో నా నోటండి మీరు ఎప్పుడైనా సరే పార్టీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి వ్యతిరేకంగా ఒక మాట కూడా మీరు వినలేదు కదా. ఎందుకంటే వాజ్పేయి గణేష్ కుమార్ అనే వ్యక్తికి తప్పు చేశాడు, తప్పు ఆయన అలా మద్యం కానివ్వండి, మాంసం కానివ్వండి బహిరంగంగా ఈ విద్యార్థులకు ఇవ్వకూడదు, బహిరంగంగా విద్యార్థుల చేతుల్లో జెండాలు పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల పేరెంట్స్ తల్లిదండ్రులు బాధపడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా మీకు తప్పు అయిపోయింది అనేసి అన్నప్పుడు మా గొంతు ఈ విధంగా మీరు ఆ పీక నొక్కడం జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ మధ్యనే సీతంరాజు సుధాకర్ గారు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో కొద్దిమంది కార్పొరేటర్లతో పాటు మీరు కూడా ఉన్నారు. మరి అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలోకి రానివ్వనన్నారు. ఆ సమయంలో మీరు వైసీపీ పార్టీలో ఉండి కూడా ఆయన మాటను ఎందుకు వ్యతిరేకించలేదు సార్? మేడం గారు మంచి క్వశ్చన్సే వేస్తూ ఉన్నారు ఈరోజు అంతా కూడా. ఎందుకంటే ఆ రోజు అంటే కింద స్థాయిలో ఎప్పుడు కూడా కార్యకర్తను కానివ్వండి, అంటే ఓటేసి గెలిపించిన ఓటర్ కానివ్వండి మర్చిపోతే, అంటే నేల విడిచి సాము చేస్తే అది ఎప్పుడు కూడా మనం వ్యవసాయ రంగంలో మనం చేయకూడదని చెప్పేసి పెద్దల పూర్వీకులు కూడా మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు. అలాగే రాజకీయంలో కూడా కింద స్థాయిలో పనిచేసిన, రూటు స్థాయిలో పనిచేసిన కార్యకర్త కానివ్వండి, ఓటర్ కానివ్వండి, ఎందుకంటే ఎన్నోసార్లు మేము ఓటర్స్ గురించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేయాలి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రయోజనకరమైన బిల్డింగ్లు కావాలి, ఎందుకంటే ఒక యూజీడీ సిస్టమ్ బాగుపరచాలి, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ బాగుపరచాలి, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కట్టాలి, పునర్నిర్మాణం చేయాలి అని చెప్పేసి ఎన్నోసార్లు వినతి పత్రంలో ఇవ్వడం జరిగింది, మొత్తుకోవడం జరిగింది. దానివలన ఎన్ని వినతి పత్రాలు వెళ్ళినా సరే వైసీపీ ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి చిత్తశుద్ధితో పనిచేయలేదు కాబట్టి అవి ఎప్పుడు కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము నలుగురు కూడా దాన్ని ఖండించలేదండి. ఎందుకు ఖండించలేదని అంటే రేపు జరగబోయేది అదే. వైఎస్ఆర్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కాదండి, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి అభివృద్ధి చేయలేని పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా రాదు కాదు. ఎందుకంటే రాజకీయంలోనే ఎప్పుడు కూడా కొలమానం
ప్రభుత్వానికి ప్రభుత్వం చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ 3 కొలమానంగా తీసుకొని ఏ ఎలక్షన్లోనైనా సరే వాళ్ళకి తాలూకా రిజల్ట్ రావడం జరుగుతుంది ఉంటుంది. అలాగే ఈయన మీద నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఇతను ఈ 151 సీట్లతో ఈయన పెద్ద దైవ సంభూతుడిలాగా ఈయన దక్షిణ నియోజకవర్గమే కాదండి, వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్రంలోనే కూడా ఎక్కడ ఏది అభివృద్ధి చేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో తుడిచిపెట్టుకుపోవడం కరెక్ట్ కాబట్టి మేము ఖండించలేదు. అంటే వైసీపీ పార్టీ పైన మీకు అప్పటికే వ్యతిరేకత ఉంది, మరి అలాంటప్పుడు పార్టీ సస్పెండ్ చేసే వరకు ఉండటం ఎందుకు? ముందుగానే మీరు పార్టీ నుండి బయటకు వచ్చేయాల్సింది కదా. మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఎందుకంటే ఆ రోజు మేము కూర్చున్నాము అంటే ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తితో మేము కూర్చొనే ఉన్నాం. అంటే ఇంటర్నల్గా మేము కూడా ఆయనతో పాటుగా మేము రాజీనామాకు సిద్ధపడినట్టుగానే ఉంది. అయితే పార్టీ ఏంటంటే పొమ్మనకుండా పొగపెట్టే విధంగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీయే రాజీనామా ఆమోదించడం కాకుండా పార్టీయే సస్పెండ్ చేసింది ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం అని చెప్పేసి కనీసం 6 గంటలు కూడా గడవకముందే, ఎందుకంటే తెల్లవారు 6 గంటల పేపర్ వచ్చిందని అంటే సాయంత్రం 6 గంటల లోపు న్యూస్ ఇవ్వాలి. మేము పెట్టింది మధ్యాహ్నం 12 గంటలకు పెట్టడం జరిగింది ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీటు 12 గంటలు పెడితే సాయంత్రం 6 గంటలు అంటే కనీసం 6 గంటలు కూడా, ఎందుకంటే మినిమం సాకోజ్ నోటీస్ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్న పెద్దలు వైఎస్ఆర్సీపీ పెద్దలు మాతో సంప్రదింపులు కానివ్వండి ఏమీ చేయకుండా కేవలం వీళ్ళు వెళ్ళిపోతారనేసి వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతున్న వాళ్ళ మీద మళ్ళీ పార్టీ చీప్ అయిపోకూడదనే ఒక దొర ఆలోచనతోటి వాళ్ళే మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇంకా ఏదో ఉంది ప్రజల్లో అనుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాకు సస్పెండ్ అని వేయడం జరిగింది. ఇది పూర్తిగా రాబోయే రోజుల్లో సస్పెండ్ వాళ్ళని కాదండి, వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలే సస్పెండ్ చేస్తారని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను మేడం. వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో 123 నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మారుస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు? చాలా చక్కటి క్వశ్చన్ వేశారు మేడం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 మంది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉంటే అందులో 123 మంది అభ్యర్థులు మారుస్తున్నారు అని అంటే 151 మంది గెలిపించినప్పటికీ కూడా 123 మందిని మారుస్తూ ఉన్నారు అని అంటే అభ్యర్థుల వైఫల్యం రాజకీయంలో, ఇది అధికార పార్టీ యంత్రాంగం వైఫల్యం. ఎందుకంటే ఇక్కడ గెలిచిన 151 మంది కూడా ఎక్కడ కూడా అంటే స్థానికంగా ప్రజల్లో గెలిచిన ఎవరు కూడా ప్రజల్లో లేకపోవడం బట్టే అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు. కానీ మార్చవలసింది అభ్యర్థులు కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. రాబోయే రోజుల్లో ఇది తథ్యం, జగన్మోహన్ రెడ్డి గారిని మార్చడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైల్లోకి వెళ్ళి మళ్ళీ 16 నెలలు ఏ విధంగా అయితే చెప్పకూడదు తిన్నారో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా చెప్పకూడదు తిన్నానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మీకు ప్రజలందరూ కూడా వన్ సైడ్ అయిపోయి ప్రజలందరూ కూడా ఏక అభిప్రాయంతో ఉన్నారని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మేడం. నిన్న మీ పార్టీ ఆఫీసులో గృహ సారథులు, పార్టీ కన్వీనర్లు, ఆలయ ధర్మకర్తలు వీరంతా వైసీపీ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేసినట్లు తెలిసింది. అంటే వారంతా మీ మీద నమ్మకంతోనే రాజీనామా చేశారు. మరి వారికి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంటే ఒక నియోజకవర్గానికి వచ్చేసరికి 200 నుంచి 300 మంది ఒక సామాన్య కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఉండడం జరుగుతుంది. కానీ అదేమిటో కానీ అదృష్టం మా 35వ వార్డు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఒక మెయిన్ పిల్లర్ లాంటిది. ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎక్కువ రాజకీయం కూడా జరుగుతూ ఉంటుంది మేడం. ఎందుకంటే ఢిల్లీలోని లేని రాజకీయం మా గల్లీలో ఉంటుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రాంతం అంటే ఒక పూర్ణ మార్కెట్ కానివ్వండి, ఒక ఓల్డ్ బస్ స్టాండ్ ఫ్రూట్ మార్కెట్ కానివ్వండి, అలాగే స్క్రాప్ కొట్టు మార్కెట్ కానివ్వండి, అంటే ఒక కిరాణా మార్కెట్ కానివ్వండి. ఈరోజు ఉత్తరాంధ్రలో ఎక్కడ ఏ శుభకార్యమైనా సరే పూర్ణ మార్కెట్కే రావాలి. అటువంటి పూర్ణ మార్కెట్ ఉన్నది కూడా ఈ 35వ వార్డులో. అలాగే రాజకీయం కూడా ఎక్కువ ఉన్నది కూడా ఈ పూర్ణ మార్కెట్ 35వ వార్డు ప్రాంతంలో. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే ఒక కోవర్ట్గా ఎమ్మెల్యేగా వచ్చిన ఎమ్మెల్యే వెనకాతలు కూడా ఒక సామాన్య కార్యకర్త లేరు. మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, ఎక్కడా కూడా ఒక సామాన్య కార్యకర్త కూడా లేకపోయినప్పటికీ కూడా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిసిన అనతి కాలంలోనే సుమారు 4 రోజులు 3 రోజులు వ్యవధి కాకముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పదవుల్ని అంటే పార్టీని వేయడం ఒక ఎత్తు అయితే, పార్టీనే కాదు పార్టీలో ఉన్న పెద్ద పదవుల్ని 120 మందిని సచివాలయం గృహసారథులు కానివ్వండి,
12 మంది కన్వీనర్లు కానివ్వండి, 7 ధర్మకర్తలు కానివ్వండి, ఒక చైర్మన్ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ కానివ్వండి, వారందరూ కూడా పదవులను కూడా వీడి నాతో నడుస్తాను, నీతో కష్టంలో నేను ఉంటాను అని చెప్పి చెప్పారని అంటే నిజంగా నేను నా జన్మ ధన్యమైందని, అలాగే నేను ధన్యుణ్ణని కూడా నేను చెప్తా ఉన్నాను మేడం. ఎందుకంటే వాళ్ళ తాలూకా అభిమానాన్ని ప్రేమని కూడా నేను చూరగొన్నాను. ఆ ప్రేమని ఆ అభిమానాన్ని చూరగొన్న నాకు రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా వీళ్ళు రుణం తీర్చుకునే విధంగా సముచిత స్థానం కల్పించే విధంగా నేను సాయశక్తిలో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను పోరాటం చేసైనా సరే వాళ్ళ కోసం నేను కష్టపడి ఎవరితోనైనా సరే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కొట్లాడి వాళ్ళకి మళ్ళీ ఏ పదవులు అయితే త్యాగం చేసి నా వెనకాతలు వాళ్ళు నడిచారో అయ్యే పదవులు వారికి వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా సరే నేను వెనకడిగైతే అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను మేడం. వైసీపీ పార్టీ దక్షిణ నియోజకవర్గంలో అసలు అధికారంలోకి రాదు అంటున్నారు. అయితే జిల్లాలో ఆ పార్టీకి గెలుపు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? రేపు రాబోయే సార్వత్రిక ఎలక్షన్స్లో మేడం ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే మాత్రం ఎప్పుడు కూడా అంటే ఒక మంచి తీర్పు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న గడిచిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఏ విధంగా అయితే ఆయన నమ్మకాన్ని అంటే రాజశేఖర రెడ్డి గారు తాలూకు ఆశీర్వాదంతో రాజన్న రాజ్యం మనకు తెస్తారని చెప్పి నమ్మారు. ఈ విధంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేసి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆ నమ్మకాన్ని నిలబడడంలో వైఫల్యం చెందారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో వైఫల్యం చెందారు. అలాగే స్థానిక ఆ నాయకులు కూడా వైఫల్యం చెందారు. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంత చేసినప్పటికీ కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం కాదని విశాఖ నగరం అంతా కూడా ఎందుకంటే మొన్న తెలివైన తీర్పు ఇచ్చారు. అక్కడ ప్రజలు నమ్మినప్పటికీ కూడా ఈ ప్రాంతం అనేసరికి విశాఖపట్నం అని అనేసరికి ఒక ప్రశాంత వాతావరణం. ఎందుకంటే దానికి భిన్నంగా ఎందుకంటే హుదూద్ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవకి రుణం తీర్చుకునే విధంగా సిటీలో ఉన్న 4 స్థానాలే టీడీపీకి కూడా రావడం జరిగింది. అంటే నగరంలో అంటే టీడీపీ పార్టీని నమ్మారు. రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినప్పటికీ కూడా విశాఖ నగరం మాత్రం టీడీపీ పార్టీని నమ్మడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం కాదండి, విశాఖపట్నం జిల్లాలో ఉన్న 7 స్థానాల్లో కూడా ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చే ఛాన్స్ లేదు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం అలాగే విశాఖ జిల్లాయే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే మాత్రం అంటే భూస్థాపితం చేయడానికైతే మాత్రం ప్రజలైతే కంకణం కట్టుగా ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఎలియన్స్లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి. అలాగే యువత అందరికీ కూడా అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి ఐటీ ఉద్యోగస్తులుగా వలస వెళ్ళిన హైదరాబాద్కి వలస వెళ్ళిన మన యువత అంతా కూడా మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో చేరాలి. ఆంధ్ర రాష్ట్రంలో చేరి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో యువత అంతా కూడా తల్లిదండ్రులతో కలిసి ఇక్కడ ఉద్యోగం చేస్తూ వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వ పరిపాలన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం. ఎన్నో ఆశయాలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మీకు ఈ రాజకీయ జీవితం పూర్తి సంతృప్తినిచ్చిందని అనుకుంటున్నారా? ఇన్నేళ్ళ నా రాజకీయ ప్రస్థానంలో నాకు పూర్తిగా సంతృప్తినిచ్చేది ఏంటంటే ప్రజా సమస్యలు మన దగ్గరికి మనతో ఏ బంధుత్వం ఏమీ లేకుండా కూడా మనల్ని నమ్మి ఓటేసి గెలిపించినప్పుడు నాకు జీవితం ధన్యమైనట్టుగా నాకు అంత సంతృప్తినిచ్చింది. ఎందుకంటే మనల్ని నమ్మి మనకు ఓటేసి గెలిపించినప్పుడు అదేవిధంగా మనం కూడా ఆ నమ్మిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారందరికీ కూడా సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా నాకు అంతే తృప్తినిచ్చింది. అదేవిధంగా ఇంకో చిన్నది నాకు అసంతృప్తినిచ్చింది ఏంటంటే ఈవేళ స్థానిక సమస్యలపై నేను మాట్లాడదామన్నా కూడా అంటే కౌన్సిల్లోని అంటే లాబియింగ్ అంటే ఆ కౌన్సిల్లో నాకు మైక్ ఇవ్వడానికి కూడా లాబియింగ్ చేసుకోవాల్సిన దుస్థితిలో ఈరోజు విశాఖ నగర జీవీఎంసీ నగరపాలక సంస్థ మేయర్ పీఠం కానివ్వండి ఆ మేయర్ వ్యవస్థ కానివ్వండి ఉందేనంటే అది మాత్రమే నాకు అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే నేను ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకొని నేను కౌన్సిల్లో మాట్లాడదామంటే కనీసం అంటే లాబింగ్ లేకపోతే కనీసం మైక్ కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మీడియా ద్వారాగా నేను స్థానిక మేయర్కి గొలగాని హరివెంకట కుమార్ గారికి అలాగే జీవీఎంసీ వ్యవస్థకు కూడా నేను తెలియచేస్తున్నానండి. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఆ సంతృప్తి ఏదైతే ఉందో 90% మాత్రమే ఈ రాజకీయంలో నా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో సంతృప్తిగా అయితే వస్తుందండి. కానీ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్దామని అంటే మాత్రం మైక్ కూడా నాకు ఇవ్వట్లేదని అన్నది మాత్రం నాకు తీవ్ర అసంతృప్తినిస్తుంది రాజకీయాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మేడం. ఓకే సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అప్పటి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే
శ్రీ గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆ రాజీనామాను అప్పుడు ఆమోదించకుండా 2 రోజుల క్రితం అతను రాజీనామాని సడన్గా ఆమోదించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ వంశీకృష్ణ గారు కూడా నోటీసులు ఇచ్చారు. దీనిపై మీ స్పందన ఏంటి? మంచి క్వశ్చన్ వేశారు మేడం. దీంతోనే అర్థమవుతుంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చరమగీతం పలకడానికి ప్రజలందరూ కూడా రెడీ అయ్యారు, రెడీగా సన్నద్ధమయ్యారు. ఎందుకంటే ఓటమి భయంతో రేపు రాజ్యసభ ఎలక్షన్స్లో ఓడిపోతారనే భయంతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే రేపన్న రోజున ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు గతంలో 3 సంవత్సరాల కిందట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ పదవికి రాజీనామా చేసిన దాన్ని యాక్సెప్ట్ ఈవేళ చేశారు అని అంటే ఆయనకి ఓటు హక్కు అన్నది లేకుండా చేసేందుకు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఎమ్మెల్యేలకి ఓటు హక్కు తీసేస్తే రేపు రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కుయుక్తితో కుతంత్రంతో రాజ్యసభ 3 స్థానాలు గెలుద్దామని చెప్పేసి వారు అనుకోవడం జరుగుతుంది. ఆ రాజ్యసభ 3 స్థానాలు కేవలం 2 స్థానాలు మాత్రమే ఉంటే 2 స్థానాలు గెలుస్తారు, లేదంటే 1 స్థానం మాత్రమే గెలుస్తారు. రాబోయే రోజుల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చరమగీతం పలకడానికి ప్రజలు ఎలాగైతే సిద్ధంగా ఉన్నారో అలాగే రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాల్లో 2 స్థానాలు కోల్పోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఆ ఓటమి భయంతో ఈరోజు ఇక్కడ గెలిచిన స్థానిక ఎమ్మెల్యేలకి అలాగే ఎమ్మెల్సీలకి నోటీసులు ఇస్తూ వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఓటుని ఒక నోటీస్ ద్వారాగా అలాగే అంటే బ్లాక్మెయిల్ ద్వారాగా ఓటుని ప్రభావితం చేయడానికి చూస్తూ ఉన్నది ఈ వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. ఓకే సార్ మీ తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెప్తారా మాకు? సిటీ ఛానల్ ప్రేక్షకులు కానివ్వండి అలాగే విశాఖ నగర వాస్తవ్యులందరికీ కూడా చివరిగా నేను చెప్పేది ఒకటేనండి. ఎందుకంటే మనం ఓటు అనేది మనకి ఉన్నది ఒకే ఒకటి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మన చేతికి ఇచ్చిన వజ్రాయుధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి మన చేత మనల్ని పాలించుకునే వ్యక్తి. అంటే మనకి ఎవరి మీద అయితే నమ్మకం కలుగుతుంది, మన సమస్యలు ఇక్కడ ఎవరైతే మనకి స్థానికంగా అందుబాటులో ఉండి మనకు తీరుస్తారు అనే ఒక నమ్మకం కలిగిందో అటువంటి నమ్మకం కలిగిన వ్యక్తిని మాత్రమే స్థానికులనే మనం గెలిపించాలి, స్థానికేతరులను గెలిపించకూడదు. ఎందుకంటే స్థానికేతరులని ఎంపీలుగా మనం గెలిపించి ఎన్నోసార్లు మనం మోసపోయాం. ఒక రైల్వే జోన్ విషయంలో కానివ్వండి అలాగే మన ప్రత్యేక హోదా కానివ్వండి అలాగే మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి మనకి ప్రశాంతి ఎక్స్ప్రెస్ వేస్తే ఒడిశా వెళ్ళిపోయింది. అలాగే అటు సైడ్ చూసుకుంటే చెన్నైలో ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి స్థానికులు కొట్లాడి కేంద్రం నుంచి రావాల్సినవన్నీ కూడా రప్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నించున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరూ కూడా వాళ్ళ తాలూకా వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం, వాళ్ళ తాలూకా వ్యాపారాలని మనుగడ సాగించుకోవడం కోసం, వాళ్ళ తాలూకా ఆస్తులు పెంచుకోవడం కోసం ఇక్కడ స్థానికులు ఇక్కడ నించున్న ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులుగా నిలబడతా ఉన్నారు. అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు. కానీ మీరు విజ్ఞతతో మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి స్థానికంగా ఎవరైతే విశాఖపట్నం పుట్టి పెరిగి ఎక్కడ ఉన్న నాయకులతో కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజలతో కానివ్వండి మమేకం అవుతారో వాళ్ళని మాత్రమే మీరు గెలిపించుకోవాలని చెప్పేసి మీకు ఫైనల్గా సిటీ ఛానల్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి ఉన్న విశాఖ నగర వాస్తవ్యులకి సిటీ ఛానల్ ద్వారా కూడా నేను ఇచ్చే సందేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా చక్కగా మా సిటీ కేబుల్ వ్యూవర్స్కి విశాఖ నగర ప్రజలకి దక్షిణ నియోజకవర్గ వాసులకి అందరికీ కూడా చాలా అర్థమయ్యే రీతిలో మీ యొక్క ఆశయాలన్నీ వివరించారు. మీ ఆశయాలు అతి త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. వ్యూవర్స్ మరి చూశారు కదండి, ఇంతవరకు మన విల్లూరి భాస్కరరావు గారు మన స్టూడియోలో ఉండి మనతో ముచ్చటించారు. అయితే పార్టీ కార్యకలాపాలు అయితే ఏంటి, పార్టీ లేకపోయినా ప్రజా బలంతో ముందుకు వెళ్ళొచ్చు, ప్రజలకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాను అంటున్నారు. అనుగుణంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు అండదండలు అందిస్తానని అంటున్నారు. అంతేకాకుండా అమూల్యమైన ఓటుని స్థానికులకే ప్రాముఖ్యత ఇచ్చేలా వినియోగించమని అంటున్నారు. మరి చూశారు కదా, చాలా చక్కటి ప్రోగ్రాం మీకు సిటీ కేబుల్ ద్వారా మీరు వీక్షించడం అయింది. మరి మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.